అండి అందరికీ ఈరోజు నేను నా ఛానల్లో పచ్చిరొయ్యల పకోడీ కూర చేస్తున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందులో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైంది కదండి. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇందులో వేస్తున్నాను. అలాగే ఇవి మగ్గడానికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. చూసారు కదండి, మన ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఇది ఒకసారి బాగా కలుపుకుందాం. పచ్చివాసన అంతా పోయే వరకు ఒక నిమిషం మూత పెట్టుకుందాం. ఇవంతా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం పసుపు కారం వేసుకుందాం. ఇందులో పసుపు వేస్తున్నాను. అలాగే కారం కూడా వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పచ్చిరొయ్యలు ఉన్నాయి కదా, అవి వేస్తున్నాను. ఇవంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం. చూసారు కదండి, మనకి పచ్చిరొయ్యలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇందులో కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను అండి. ఇలా మరుగుతూ ఉంది కదా, ఇప్పుడు మనం ఇందులో పకోడీ యాడ్ చేసుకుందాం. ఇది అల్లం పకోడీ అండి, ఆనియన్ పకోడీ కాదు, అల్లం పకోడీ. ఇది ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. సరే కదండి, మన కూర అయితే రెడీ అవుతుంది. ఇంకా కొంచెం టైం పడుతుంది.
కదండి, మన కూర అయితే రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.